నమస్తే కేసీఆర్ సార్, ఏంది ఇట్లా మా ఊరికొచ్చిండ్రు? రాకూడదా ఏంది? నువ్వీ ఊరికి సర్పంచ్ అయితే నేను స్టేట్ కి సీఎంని, పాలకుండు ప్రభువు పయనించు నెటకైనా అన్నారు. అట్లని కాదు సార్, రాజధానిలా బిజీగా ఉంటారు కదా, ఊరికి వచ్చే తీరిక ఉన్నదా అని. తీరిక లేకుంటే చేసుకుంటా. రాష్ట్రం పాలించుడంటే రాజధానిలో బుగ్గకార్ల తిరుగుడు కాదు. పల్లెటూళ్ళకొస్తా, ప్రగతి చెక్ చేస్తా. పల్లె బాగుపడిన 10 రెట్లు మేలవును, పల్లె ఎదగకున్న ప్రగతి 0 అన్నారు. ఎట్లున్నది మీ పంచాయతీ? మంచిగుంది సార్. ఏం మంచిగుంది? దారి పొడుగునా చూసినా, ఏడ చూసినా చెత్త, రోడ్డు పక్కన ఒక్క మొక్క లేదు, చెట్టు లేదు. మొక్కవోని రీతి మొక్కలు వెంచుడి అన్న, కాని మీరట్లా చేస్తలేరు. ఏంది సార్ ఇవన్నీ? మీ పల్లెల కోసమే తెచ్చిన పరిశుభ్రతకి బుట్టలు, పెంచనీకి మొక్కలు, పంచాయతీలకి నిధులు అన్నీ కరెక్ట్ గా వాడాలి. అర్థమైందా? అర్థమైంది సార్, కానీ అదెందుకు సార్? నయమున బాగుం చెయ్యరు, భయమున కొరడాలనైనా భరియుంతురుగా అన్నారు. ఇన్లేదా? అందుకోసానికే తెచ్చిన. మీకిచ్చిన నిధులు మీరు సరిగ్గా వాడకపోతే సార్ దాన్ని వాడతారు, అది సంగతి. ఊళ్ళకి నిధులు, విధులు, బాధ్యతలు అన్నీ ఉదారంగానే ఉంటాయి. తేడా వస్తే దెబ్బలు కూడా ఉదారంగానే ఉంటాయి. అయినా నాకు తెలియక అడుగుతా, గెలవంగానే కొమ్ములొస్తాయి అయ్యింది. మనం ప్రజల మీద అధికారులం కాదు, ప్రజలకి సేవకులం. మళ్ళా చెప్తున్నా, పంచాయతీలల్లో ఏదన్నా తేడా వస్తే మొట్టమొదట మన టీఆర్ఎస్ సర్పంచులపైన చర్యలుంటాయి. అదేంది సార్? మళ్ళా మనవాడిని ముందుగొట్టు మహనీయంగా అన్నారు. అయినా పల్లెటూళ్ళల్లో అధికార పక్షం ప్రతిపక్షమేంది? అందరూ ప్రజాసేవకులమే. హత్తుకున్న ఎడల అరి అయిన మిత్రుడే అన్నారు. అందరూ ఒక్కడి కావాలి. అవును సార్, మనది అందరినీ కలుపుకుపోయే పార్టీ. అన్ని పార్టీల వాళ్ళు మన పార్టీలోనే కలిసిపోయినాక అధికార పక్షం ప్రతిపక్షమేంది? అంతా ఒక్కటే. ఇకపై పంచాయతీలు చెక్ చేస్తా. మంచిగా లేకుంటే అక్కడికక్కడే పంచాయతీలు పెడతా. ప్రగతి, పారిశుధ్యం, పర్యావరణం అన్నిట్లల్లో పల్లెలు నెంబర్ 1 కావాలి. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులే అన్నారు. ఇగనైనా పనులు వేగం చెయ్యుండ్రి. అన్నట్టు మొన్న మీ పంచాయతీకి 1,00,000 మొక్కలు ఇచ్చినాం. ఊరు చూస్తే బీడు లెక్కున్నది. మొక్కలన్నీ ఏమైనాయి? చచ్చిపోయినాయి సార్. గదేంది? ఏం చెప్పాలే సార్? జాతస్య హి మరణం ధ్రువం అన్నారు. పుట్టిన మొక్క మరణించక తప్పుతుందా సార్?